అంతర్జాతీయ చారిత్రక కట్టడాల దినోత్సవం ప్రతి ఏటా ఏప్రిల్ 18న ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు. ఐక్యరాజ్య సమితిలోని సభ్య దేశాలు వారసత్వ సంపద పరిరక్షణ కోసం ఒకరికొకరు వివిధ అంశాలలో పరస్పరం సహకరించుకోవాలన్న ప్రధాన లక్ష్యంతో ఈ ప్రపంచ వారసత్వ దినోత్సవం ఏర్పాటు చేయబడింది. ప్రపంచ దేశాల్లోని వారసత్వ సంపద పరిరక్షణ అనే అంశంపై ఐక్యరాజ్య సమితి, అంతర్జాతీయ పురాతన కట్టడాలు స్థలాల పరిరక్షణ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ఆఫ్రికాలోని ట్యూనిషియాలో 1982 ఏప్రిల్ 18న ఒక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు వారసత్వ సంపద పరిరక్షణకు చేయవలసిన పనులు, నిర్వహించవలసిన కార్యక్రమాల గురించి సలహాలు, సూచనలు ఇచ్చారు. అలా సదస్సు ప్రారంభమైన ఏప్రిల్ 18వ తేదీన ప్రపంచ వారసత్వ దినోత్సవంగా ప్రకటించాలని యునెస్కోకి ప్రతిపాదనలను పంపగా 1983లో ఆమోదించి ఏప్రిల్ 18న ప్రపంచ వారసత్వ దినోత్సవంగా ప్రకటించింది. ప్రపంచ వారసత్వ దినోత్సవం రోజున అంతర్జాతీయ పురాతన కట్టడాలు, స్థలాల పరిరక్షణ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించి వారసత్వ సంపద ప్రాధాన్యతను తెలియజేసేలా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 800 ప్రపంచ స్థాయి పురాతన కట్టడాలు, స్థలాలను గుర్తించి వాటిని పరీక్షిస్తున్నారు. భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాల్లోని వారసత్వ పరిరక్షణ అంశాల ఆధారంగా 1984 జనవరి 27న అప్పటి భారతదేశ ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ చైర్మన్గా భారత జాతీయ సంస్కృతి వారసత్వ సంస్థ అనే సంస్థ ఏర్పాటు చేయబడింది. ఈ ఇంటాక్ట్ సంస్థకు దేశవ్యాప్తంగా 190 చాప్టర్లు ఉన్నాయి. దీనికి తోడుగా భారతదేశ వారసత్వ సంపద విలువ, వాటి పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు భారత ప్రభుత్వం, సాంస్కృతిక శాఖ, రాష్ట్ర పురావస్తు శాఖలు దేశంలో ప్రతి సంవత్సరం వారసత్వ వారంను కూడా నిర్వహిస్తున్నాయి. 1853 భారతదేశంలో మొట్టమొదటి రైలు ముంబై మరియు థానే ప్రస్తుతం ఛత్రపతి శివాజీ టెర్మినల్ మధ్య నడిచింది. ఇది 36 కిలోమీటర్లు ప్రయాణించింది. ఆ సమయంలో భారతదేశంలో రైలు దేశం సాధించిన ప్రధాన విజయం. 1930 సూర్యసేన, ఆకా, మాస్టర్డా మరియు ఇండియన్ రిపబ్లికన్ ఆర్మీకి చెందిన 62 మంది చిట్టా గ్యాంగ్ లైబ్రరీపై దాడి చేశారు. 1931 ఎయిల్ ఆఫ్ విల్లింగ్డన్ భారతదేశానికి వైస్రాయ్గా నియమించబడ్డారు. 1991 భారతదేశంలోని మొట్టమొదటి సంపూర్ణ అక్షరాస్యత రాష్ట్రంగా కేరళ ప్రకటించబడింది. 2005 ముంబైకి చెందిన జిన్నా హౌస్ని పాకిస్తాన్కు ఇచ్చేందుకు భారత్ అంగీకరించింది. 1996 ఇజ్రాయెల్ సైన్యాలు కన్నా లెబనాన్పై ఆపరేషన్ గ్రాపసోఫ్ యాంగర్పై దాడి చేశాయి. ఐక్యరాజ్య సమితి క్యాంపస్లో 100 మందికి పైగా పౌరులను చంపి 110 మందికి పైగా పిల్లలను గాయపరిచాయి. 1999 బ్రిటన్ ప్రముఖ నవల రచయిత్రి, జీవిత చరిత్ర రచయిత్రి మరియు సంపాదకురాలు మేరీ బుల్లిన్స్ను 90లో మరణించారు. అంటే 90 ఏళ్లలో మరణించారు. 2010 45వ అంటే 45వ అకాడమీ ఆఫ్ కంట్రీ మ్యూజిక్ అవార్డు క్యారీ అండర్ రూడ్, బ్రాడ్ పాల్సీ మరియు మిరాండా లాంబర్ట్ గెలుచుకున్నారు. 2011 తూర్పు జావాలో ల్యాండ్ స్లైడ్ జరిగింది. ఈ ఘటనలో దాదాపు 100 మంది చనిపోయారు. 2013 ఇరాక్ రాజధాని బాగ్దాద్లో జరిగిన బాంబు పేలుళ్లలో 27 మంది మృతి చెందగా 65 మంది గాయపడ్డారు. 2013 కేప్లర్ 62 చుట్టూ ఉన్న ప్రాంతాల్లో 2 గ్రహాలు కేప్లర్ 62e మరియు కేప్లర్ 62f కనుగొనబడ్డాయి. నక్షత్రాల చుట్టూ ఉన్న ప్రాంతం ద్రవ నీటికి మద్దతు ఇస్తుంది. 2014 ఎవరెస్ట్ పర్వతం వద్ద హిమపాతం కారణంగా 12 మంది నేపాల్ అధిరోహాలకు మరణించారు. 2014 అకాపుల్స్కోకు వాయువ్యంగా 80 మైళ్ళ దూరంలో ఉన్న మెక్సికోలో 7.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. స్వల్ప నష్టం మాత్రమే సంభవించింది. కేఎల్ రాహుల్ కర్ణాటక రాష్ట్రానికి చెందిన ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు. ఇతడు ఎక్కువగా బ్యాటింగ్, అప్పుడప్పుడు వికెట్ కీపింగ్ చేస్తాడు. రాహుల్ 19 సంవత్సరాల చిన్న వయసులోనే
2010 క్రికెట్ ప్రపంచ కప్లో భారతదేశం తరఫున పాల్గొన్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో 2013లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడాడు. ఆ తర్వాత 2014లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున పాల్గొన్నాడు. భారత్ ఆస్ట్రేలియా మధ్య 2023 సెప్టెంబర్ 22 నుంచి 27 వరకు 3 వన్డేల సిరీస్ జరగనుంది. మొదటి తొలి 2 వన్డేలకు కేఎల్ రాహుల్ను కెప్టెన్గా బీసీసీఐ నియమించింది. కన్నోర్ లోకేష్ రాహుల్ 1992 ఏప్రిల్ 18న మంగళూరు, కర్ణాటకలో జన్మించారు. డెబినా బెనర్జీ భారతీయ సినిమా నటి. ఆమె తమిళం అండ్ హిందీ సినిమాలు, టెలివిజన్లో నటించింది. డెబినా 2008లో రామాయణంలో సీత అండ్ లక్ష్మి పాత్రలకు గాను మంచి పేరు తెచ్చుకుంది. డెబినా బెనర్జీ 1983 ఏప్రిల్ 18న కోల్కతాలో, పశ్చిమ బెంగాల్లో జన్మించారు. మిస్టర్ అండ్ మిసెస్ బాలీవుడ్ షోలో పాల్గొంటున్న సమయంలో ప్రేమలో పడిన బెనర్జీ గుర్మిత్ చౌదరి 15 ఫిబ్రవరి 2011న వివాహం చేసుకున్నారు. వారు అక్టోబర్ 4, 2021 మళ్లీ వివాహం చేసుకున్నారు. వారికి మొదటి సంతానం లియానా చౌదరి ఏప్రిల్ 3, 2022న, రెండవ సంతానం దివిషా చౌదరి నవంబర్ 11, 2022న జన్మించారు. పూనం ధిల్లన్ భారతీయ నటి, రాజకీయవేత్త. ఆమె ఈస్ వీక్లీ మిస్ యంగ్ ఇండియా 1978 విజేత. ఆమె తన 1979 చిత్రం నూరికి ప్రసిద్ధి చెందింది. రెడ్ రోజ్, థర్డ్, రొమాన్స్, సోనీ మహివాల్, తేరీ మెహర్బానియా, సముందర్, సవేరే వాలి గాడి, కర్మ, నామ్, మాలామాల్ వంటివి ఆమె నటించిన విజయవంతమైన చిత్రాలతో కొన్ని ఉన్నాయి. 2001లో విడుదలైన ఇష్టం సినిమాతో ఆమె తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. 2009లో హిందీ బిగ్ బాస్లో ఆమె పాల్గొంది. ఆమె 2013లో సోనీ టీవీ సిరీస్ ఏక్ నయి పెహచాన్లో శారదా మోదీగా ప్రధాన పాత్ర పోషించింది. పూనం ధిల్లన్ను ఏప్రిల్ 18, 1962న కాన్పూర్లో జన్మించారు. లలితా పవార్ మహారాష్ట్రకు చెందిన సినిమా నటి. హిందీ, మరాఠీ, గుజరాతీ సినిమా రంగాల్లో దాదాపు 700 సినిమాల్లో నటించింది. తన 70 ఏళ్ల నటన జీవితంలో గిన్నీస్ ప్రపంచ రికార్డును కూడా సొంతం చేసుకుంది. అనారీ సినిమాలోని నటనకు ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్ఫేర్ అవార్డు అందుకుంది. బల్జీ పెమ్ధార్కర్ రూపొందించిన నేతాజీ పాల్కర్ 1938, న్యూ హోనా పిక్చర్స్ సంత దామాజీ, విఎస్ ఖండేకర్ రాసిన నవయుగ చిత్రపథ్ వారి అమృత, ఛాయ్ ఫిల్మ్స్ వారి గోరా కుంభర్ వంటి హిట్ సినిమాల్లో నటించింది. అనారీ 1959, శ్రీ 420, మిస్టర్ అండ్ మిసెస్ 55, రామానంద్ సాగర్ టెలివిజన్ ఎంపిక సీరియల్ రామాయణంలో మందర పాత్రలో ప్రసిద్ధి పొందింది. లలితా పవార్ అంబా లక్ష్మణ్ రావు సగుణ 1916 ఏప్రిల్ 18న నాసిక్లోని యోలాలలో ఒక సనాతన కుటుంబంలో జన్మించింది. అలపర్తి శివనాగ్ ప్రసాద్ చౌదరి. వృత్తిపరంగా పిఏ అరుణ్ ప్రసాద్ అని పిలుస్తారు. ఒక భారతీయ చలనచిత్ర దర్శకుడు, స్క్రీన్ రైటర్, నిర్మాత. తెలుగు, కన్నడ, తమిళ సినిమాల్లో తన రచనలకు ప్రసిద్ధి చెందారు. అతను సౌత్ ఫిలిం ఫేర్ అవార్డు, రాష్ట్రీయ నంది అవార్డును అందుకున్నారు. అలపర్తి శివనాగ ప్రసాద్ చౌదరి ఏప్రిల్ 18, 1967న జన్మించారు.